ఇలాంటి టెక్నాలజీ మనం కలలో కూడా ఇమాజిన్ చేసి ఉండము. అంత మైండ్ బ్లోయింగ్ గా ఉంది. మనం ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని గ్రహాలని, వాటికి ఉండే మూన్స్ ని బాగా స్టడీ చేశాం. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా, ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది యూరోపా చంద్రుడు. ఈ యూరోపా జూపిటర్ గ్రహానికి ఒక చంద్రుడు. ఈ యూరోపా మీద నదులున్నాయి. పైన సర్ఫేస్ మీద ఐస్ ఉంది. సర్ఫేస్ లోపల మహాసముద్రాలున్నాయి. భూమి మీద జీవం పుట్టిందే సముద్ర గర్భంలో. సో ఖచ్చితంగా ఈ యూరోపా సముద్ర గర్భంలో జీవం ఉండే ఉంటుంది అని అందరి అంచనా. ఇది తెలుసుకోవడానికి నాసా కనీ విని ఎరుగని టెక్నాలజీతో రంగంలోకి దిగింది. అదే యూరోపా క్లిప్పర్. ఒక సైఫై సినిమాకి ఏమాత్రం తక్కువ కాదు. 2024 అక్టోబర్లో ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ ని నాసా లాంచ్ చేసింది. 2030 ఏప్రిల్లో ఈ యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ యూరోపా చంద్రుడిని చేరుకుంటుంది. ఈ యూరోపా క్లిప్పర్ లో నుంచి ఒక పెద్ద రోవర్ ఆ చంద్రుడి మీద దిగుద్ది. ఒక మంచి స్పాట్ చూసుకుని యూరోపా మీద ల్యాండ్ అవుద్ది. అక్కడ మొత్తం ఐసే. అది దిగాక ఈ మిసైల్ లాగా కనిపిస్తుంది కదా, దీనిని న్యూక్లియర్ హీటెడ్ టార్పిడో అంటారు. ఇది ఐస్ ని కరిగిస్తూ డ్రిల్ చేసుకుంటూ ఒక బుల్లెట్ లాగా వెళ్ళిపోద్ది. ఐస్ మొత్తాన్ని చీల్చుకుంటూ దాని లోపలికి వెళ్ళిపోద్ది. సుమారు 2 నుంచి 20 కిలోమీటర్ల లోపలికి ఒక మిసైల్ లాగా దూసుకెళ్ళిపోద్ది. యూరోపా చంద్రుడి సర్ఫేస్ మొత్తాన్ని చీల్చుకుని